పద్ధతి పాడు ఏం లేదా? ఓ పని మనిషివా? ఏంటి, నేను పని మనిషినా? పోన్లే, వంట మనిషివా? బానే ఉన్నావు గాని ముందు కాంతాన్ని రవతిని పిలు. నువ్వెవరో ఏంటో చెప్పకుండా ఎలా పిలుస్తానమ్మాయి? కొట్టానంటే చూడు. వంట మనిషివి, వంట మనిషిలా ఉండు. నీకన్ని వివరాలు చెప్పాలా? ముందు కాంతాన్ని రవతిని పిలు. రేవతి, కాంతం. ఏంటి నాన్నమ్మా? వదినా, నువ్వేంటి సరే సరే లోపలికొచ్చేసావు? ఎవరైనా చూస్తే కొంపలు మునిగిపోతాయి. ముందు నువ్వు ఇక్కడి నుంచి పదా. బావుంది కథ. నేనా నీ కాళ్ళు పట్టుకొని నా లవ్ కి హెల్ప్ చేయమని అడిగింది? నా మానా నేనేదో సూసైడ్ చేసుకోవడానికి పోతుంటే నువ్వు గౌతమ్ అన్నయ్యే కదా నా లవ్ కి హెల్ప్ చేస్తానంది. ఇక్కడ గౌతమ్ పేరు వినిపించకూడదు. ఓహో, గౌతమ్ అన్నయ్య పేరు వినపడకూడదా? అవును, నువ్వు అన్నయ్యే కదా నాకు హెల్ప్ చేస్తానని చెప్పింది. ఈ చిన్ని గుండెలో ప్రేమను పుట్టించింది. ఇప్పుడేమో వెళ్ళిపోమంటావా? ఇదెక్కడ కొత్త కదే? కొత్త కథ కాదు నాన్నమ్మా, పాత కథే. ఈ అమ్మాయి దత్తుడన్నయ్యని లవ్ చేస్తుంది. నానమ్మ, అయ్యో క్షమించండి నానమ్మ, నన్ను ఆశీర్వదించండి. లే లే లే. దత్తుడికి సరైన జోడి. భుజమా, భుజమా, ఈ అమ్మాయి ఎవరు? తన నా ఫ్రెండ్ అన్నయ్య. భుజమా, నీకెన్నోసార్లు చెప్పాను కదా ఇలా ముక్కు మొక్క తెలియనోళ్ళని ఇంటికి తీసుకురావద్దని. ముందు ఈ అమ్మాయిని పంపించేసేయ్. అలా కోపంగా మాట్లాడుతుంటే నువ్వెందుకు నవ్వుతున్నావు? దానికి కారణం నాకు తెలుసు గాని, అవును వంటగదెక్కడా? అదిగో అక్కడుంది. పదండి వెళ్దాం.